నమస్తే నాగేశ్వర్ గారు. ఇవాళ ఫుట్బాల్ స్టార్ మెస్సీ హైదరాబాద్ కు రాబోతూ ఉన్నారు సార్. సాయంత్రం 7 గంటలకు ఉప్పల్ స్టేడియంలో ఫుట్బాల్ మ్యాచ్ జరగబోతోంది. లాస్ట్ 1 అవర్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అండ్ మెస్సీ ఇద్దరు కూడా ఆడతారట సార్. అండ్ ఈ ప్రోగ్రామ్ అయిన తర్వాత ఫలక్నుమా ప్యాలెస్ లో జరిగే ఒక ఈవెంట్ లో 10 లక్షలు చెల్లిస్తే ఆయన మెస్సీతో కరచాలనం చేయొచ్చు, షేక్ హ్యాండ్ ఇవ్వచ్చు, తర్వాత ఫోటో తీసుకోవచ్చు అని చెప్పి, ఒక్క ఫోటోకి మెస్సీతో 10 లక్షల అని చెప్పి సోషల్ మీడియాలో విపరీతమైన చర్చ జరుగుతోంది సార్. ఎందుకు 10 లక్షలు ఇవ్వాలి అని చెప్పేసి ఏంటి సార్, ఒక్క ఫోటోకి 10 లక్షలు ఛార్జ్ చేయడం ఏంటి, మీ కామెంట్? అంటే ఇలా ఫండ్ రైజ్ లో చేస్తుంటారు. ఇప్పుడు మీకు అరవింద్ కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ ఫండ్ రైజింగ్ కొరకు కేజ్రీవాల్ తో డిన్నర్ అని ఒక ప్రోగ్రామ్ కూడా పెట్టారు. సో అది ఫండ్ రైజింగ్ కు చేస్తుంటారు. ఎందుకంటే అందరికీ ఇప్పుడు కేజ్రీవాల్ అందరికీ పిలిచి డిన్నర్ లో పాల్గొనలేడు, మెస్సీ అందరికీ కరచాలనం చేయలేరు కదా. సో అందువల్ల దాన్ని ఒక ప్రివిలేజ్ గా మార్చి ఫండ్ రైజింగ్ చేస్తారు. ఇది ఒకవేళ అలాంటి ఏదైనా ఒక కాజ్ కు అంటే ఏదైనా చారిటీ కొరకో లేకుంటే ఏదైనా నోబెల్ కాజ్ కు ఫండ్ రైజింగ్ అయితే ఎలాంటి అభ్యంతరం లేదు. ఎందుకంటే మెస్సీ అయినా మనిషే కదా, ఎంతమంది షేక్ హ్యాండ్ ఇస్తాడు. సో షేక్ హ్యాండ్ ఇవ్వలేడు. ఇప్పుడు మెస్సీ వచ్చాడంటే లక్షల మంది రెడీ ఉంటారు షేక్ హ్యాండ్ ఇవ్వడానికి. మరి లక్షల మంది కానీ షేక్ హ్యాండ్ ఇస్తే హ్యాండ్ ఉండదుగా, షేక్ అవుతుంది. సో ఎవరి తరము కాదు. అందువల్ల ప్రాక్టికల్గా ఎనీ సెలబ్రిటీ కెన్ లిమిట్ డైరెక్ట్ ఇంట్రాక్షన్, ఫోటో కానీ సెల్ఫీ కానీ మీకు షేక్ హ్యాండ్ కానీ డిన్నర్ కానీ బ్రేక్ఫాస్ట్ కానీ ఇట్ కాన్ బి ఫర్ ఎవ్రీబడి. అది ప్రాక్టికల్గా సాధ్యం కాదు. ఏదో ఒక క్రైటీరియా ఉండాలి. అది మనీ క్రైటీరియా పెట్టినప్పుడు ఆ మనీ దేని కొరకు వాడతారు? ఒక నోబెల్ కాజ్ కొరకు, ఒక అనాథాశ్రయానికి విరాళం కొరకు, లేదా ఒక క్యాన్సర్ హాస్పిటల్కు డొనేషన్ కొరకు పెట్టారనుకోండి, తప్పేమీ లేదు. కానీ ఆ పర్పస్ ఏంటి అనేది అయితే ఇక్కడ రాలేదు. ఒకవేళ అది కేవలం ఆయన సెలబ్రిటీ స్టేటస్ను కమాడిఫై చేసుకోవడము, కమర్షియలైజ్ చేసుకోవడం అంటే మాత్రం ఖచ్చితంగా అభ్యంతరకరమే. ఎందుకంటే ప్రజలు అభిమానిస్తేనే మన సెలబ్రిటీలు అవుతారు. ఎవరైనా ప్రజలే అభిమానించకపోతే సెలబ్రిటీలు కారు కదా. అందువల్ల మన అభిమానులు మనం కలవడము అంటే, ఎవరినైనా ఒక అభిమాని కలవడం అంటే ఆ అభిమానికి అది ప్రివిలేజ్ కాదు, ఒక రకంగా సెలబ్రిటీకే ప్రివిలేజ్. నన్ను ఇంత మెస్సీకే ప్రివిలేజ్. ఇప్పుడు ఎవరైనా తనను అభిమానించే వాళ్ళు ఉన్నారు అంటే తానేదో గొప్పవాడు అనుకోకూడదు. తాను గొప్పవాడు కాదు, అభిమానులు గొప్పవాళ్ళు, మనం అభిమానిస్తున్నారు కనుకనే మనం ఈ స్థాయిలో ఉన్నాం అనే భావన సెలబ్రిటీలకు ఉండాలి. దేర్ కాన్ బి ఏ సెలబ్రిటీ వితౌట్ ఫ్యాన్స్ కదా. అభిమానించే వాళ్ళు లేకపోతే సెలబ్రిటీలు ఎవరు? నాగేశ్వర్ అంటాడు మాట్లాడుతున్నాడు, చూసేవారు లేకపోతే నాకున్న గుర్తింపు ఏముంటుంది? చూసేవారు ఉన్నారు కనుక నాగేశ్వరన్ ఎవరు గుర్తింపు. నాగేశ్వరంలో 10 మంది గుర్తుపడతారు. చూసేవారు లేకపోతే నాగేశ్వర్ ఊ ఇది నాగేశ్వర్. అందువల్ల ఎవరు గొప్పవాళ్ళు? చూసేవాళ్ళు గొప్పవాళ్ళు. నన్ను చూసేవాళ్ళు గొప్పవాళ్ళు, నన్ను అభిమానించే గొప్పవాళ్ళు, నేను కాదు గొప్పవాడిని. సో ఆ కాన్షియస్నెస్ అందరికీ ఉండాలి. అందులో మెస్సీ లాంటి సెలబ్రిటీలకు కోట్ల మంది అభిమానులు ఉంటారు కనుక వాళ్ళందరి వల్లనే ఆయన మెస్సీ అయ్యాడు. లేకపోతే మెస్సీగానే మిగిలిపోయేవాడు కదా. సో నిజంగా మెస్సీగానే మిగిలేవాడు. ఇప్పుడు మెస్సీ అయ్యాడు. ఆ మెస్సీ వేరు, ఈ మెస్సీ వేరు కదా. మెస్సీ అయ్యాడు అంటే బికాస్ ఆఫ్ లాక్స్ అండ్ లాక్స్ ఆఫ్ ఫ్యాన్స్, లాక్స్ అండ్ లాక్స్ ఆఫ్ ఫుట్బాల్ లవర్స్. అందువల్ల దాన్ని కమాడిఫై చేసుకోవడము, కమర్షియలైజ్ చేసుకోవడం, నాకు షేక్ హ్యాండ్ ఇస్తే 10 లక్షలు వసూలు చేస్తా అంటే అది యాక్సెప్టబుల్ కాదు. బట్ నేను చెప్పే కేవియట్ ఏంటంటే నాకు కూడా తెలియదు, అది మరొక మంచి పర్పస్కి అయితే ఎలాంటి తప్పలేదు. కంట్రీ డిలైట్ బఫెలో మిల్క్ ని మా ఫ్యామిలీ వాళ్ళకి ఎప్పటి నుండో వాడుతున్నాను. ఈ పాల ఫస్ట్ యూజ్ నుండి నాకు దీనిపైన చాలా నమ్మకం వచ్చింది. చూస్ కంట్రీ డిలైట్ అండ్ లివ్ బెటర్. ఎందుకంటే మెస్సీ అందరికి ఎంతమంది కలిసి షేక్ హ్యాండ్ ఇస్తాడు. సో అది ప్రాక్టికల్ గా కూడా సాధ్యం కాదు కదా. ఇక ఇప్పుడు ఆయన 10 లక్షలు ఛార్జ్ చేస్తున్నాడు, వీళ్ళు ఇస్తున్నారు, మధ్యలో మీకు నాకేంటి కష్టం? సో మననేం అడగలేదు కదా. మనమైతే 10,000 కూడా ఇయ్యము. అది ఆయన ఇస్తున్నాడు, కెపాసిటీ ఉంది. ఇప్పుడు గ్లామర్ కొరకు చాలా మంది చాలా చేస్తారు. మీకు ఉదాహరణకు మీకు నెంబర్స్ కొరకు, కార్ నెంబర్ల కొరకు ఎక్కువ పెట్టడం లేదా డబ్బులు. ఒక తాము కోరుకున్న నెంబర్ కావాలని కార్ నెంబర్ ప్లేట్ కొరకు భారీ ఎత్తున ఆక్షలు చేస్తారు, ఖర్చులు పెడతారు. నన్ను అడిగారు అప్పుడు, నేను నా కార్ రిజిస్ట్రేషన్కి వెళ్తే ఆర్టీఏ ఉండే, సార్ మీరంటే అభిమానం సార్, మీకు ఏదన్నా ప్రత్యేకమైన కోరిక ఉందా సార్ నెంబరు అన్నాడు. నాకు ఏ నెంబర్ ఇస్తా నెంబర్ ఇవ్వండి, ఆ కోరిక ఏమైనా సీరియల్ నెంబర్ ఇవ్వండి అన్న.
అదేం సార్ అందరూ మాకు ఇట్లా కావాలి అన్నారు. నేను అనుకున్నా నాకు సార్ వచ్చాడు ఇలా అభిమానం సార్కి ఈ హెల్ప్ చేసి పెడదామని ఆశపడ్డాను అన్నాడు. అంటే మీ ఆశకు ఒక సంతోషం మిత్రమా, కానీ నాకు ఎలాంటిది లేదు. సో నాకు ఉన్నది ఆర్డర్లో సీరియల్ నెంబర్ లేదు, అదే నా నెంబరు అని అన్నీ తీసుకున్నాను. అంటే ఎందుకు అంటున్నానంటే అప్పుడు మనకు అర్థం కావాల్సింది ఒక ఇలాంటి గ్లామర్ చాలా మందికి ఉంటుంది. అందువల్ల దట్ ఈజ్ సమాజంలో అదేం పెద్ద నేరం అని అనడం లేదు, కానీ అది కూడా ఎక్కడో ఒకట కంట్రోల్ చేసుకోవాలి. అంటే అభిమానము కట్టలు తెక్కకూడదు. జరిగింది అదే కదా, అభిమానం కట్టలు తెగితే అల్లు అర్జున్ మీకు ఆర్టీసీ క్లాస్లో ఏం జరిగిందో చూసాం మన సంజయ్ థియేటర్ దగ్గర. అభిమానం కట్టలు దిగితే ఏమైంది తమిళనాడులో విజయ్ది చూసాం. అందువల్ల అభిమానం ఉండడం వేరు, ఆరాధన వేరు. అభిమానం ఉండాలి, ఆరాధన కాదు. మనకు దీన్ని ఇప్పుడు అభిమానం కాస్త ఆరాధనగా మారిపోతుంది. దానికి ఒక పేరు కూడా వచ్చింది, పారాసోషల్ అని వర్డ్. అది కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ వర్డ్ ఆఫ్ ద ఇయర్ ఇప్పుడు, పారాసోషల్ సైకాలజీ. అది అంటే తాను అభిమానించేటువంటి ఫిల్మ్ స్టార్ అయినా, స్పోర్ట్స్ స్టార్ అయినా, ఇంకెవరైనా వారిని తమ కుటుంబంలో భాగంగా, తమలో భాగంగా భావిస్తుంటారు. వారిని అంతగా ఎమోషనల్ అవుతారు, వారి పట్ల ఆ ఎమోషన్స్ పెంచుకుంటారు. అందుకే మీకు ఇటీవల స్మృతి మందన పరేష్ పచ్చల్ ఆయన పెళ్ళి, స్మృతి మందన పెళ్ళి ఎంత ఇష్యూ అయింది. ఎందుకు సమంత విడాకులు పెళ్ళి అంత ఎందుకు ఇష్యూ అయింది. దిస్ ఈజ్ హౌ ఫ్యాన్స్ రిలేట్ విత్ సెలబ్రిటీస్. అంటే ఈ పారాసోషల్ బిహేవియర్ అది. అంటే ఫ్యాన్స్ వాళ్ళలో ఉన్న కళను అభిమానించడం, క్రీడను అభిమానించడం నుంచి స్టార్ట్ అయ్యి ఆఖరికి ఆ వ్యక్తినే అభిమానించే స్థాయికి వెళ్తారు. అందుకే ఆ వ్యక్తి గురించి ఏదైనా కాస్త నెగిటివ్ వస్తే తట్టుకోలేరు. ఆ వ్యక్తి గురించి జీవితంలో ఏదైనా అనుకోని జరిగితే వీళ్ళు తట్టుకోలేరు. ఇక్కడ కారణం ఏంటంటే ఎప్పుడు కూడా మనం కళను ప్రేమించాలి, లేదా క్రీడను ప్రేమించాలి, ఒక వ్యక్తిలో ఉన్న గొప్పతనాన్ని ప్రేమించాలి. మహాకవి శ్రీశ్రీని అడుగుతారు, నీ జీవితం చూస్తే అసహ్యం వేస్తుంది, నీ కవిత్వం చూస్తే ఆవేశం వస్తుంది అని అడుగుతారు. ఇక్కడ మనకు తెలుసు కదా, శ్రీశ్రీ పెద్ద సీసాల ప్రియుడు కదా. సో అందువల్ల అంటే శ్రీశ్రీ చెప్పాడు, నా జీవితం నాతో అంతమవుతుంది, నా కవిత్వం తెలుగు సాహిత్యం ఉన్నంత కాలం, తెలుగు భాష ఉన్నంత కాలం ఉంటుంది అని ఎంత గొప్పగా చెప్తాడు. సో అందువల్ల అంతటి మెచ్యూరిటీ మనకు ఉండాలి. మనం కళను ప్రేమించాలి, క్రీడను ప్రేమించాలి, తప్ప వ్యక్తిని కాదు ఆరాధించాల్సింది. కళను ఆరాధించండి, క్రీడను ఆరాధించండి. యు లవ్ ద ఫిలిం, యు లవ్ ది ఫుట్బాల్, కానీ అది ఆ డిఫరెన్షియేషన్ అనేది లేకుండా పోయింది. ఆ వ్యక్తి చేస్తున్న రంగం ఈ మిక్స్ అయిపోయిన తర్వాత ఏమవుతుందంటే ఈ రకమైన ఒక ఐడల్ వర్షిప్, అంటే వ్యక్తి ఆరాధన మనస్తత్వం పెరిగాక, పారాసోషల్ బిహేవియర్ పెరిగాక, మెస్సీతో కరచాలనానికి 10 లక్షలు 10 కోట్లు ఇచ్చే వాళ్ళు కూడా ఉంటారు. సో మనం సినిమా యాక్టర్లు వాడిన షర్టు వేలం వేస్తే డబ్బులు రావా? సో అలాంటి పరిస్థితి వస్తుంది. పలానా వాళ్ళు వాడింది ఇది అని అప్పుడప్పుడు వేలం వేస్తుంటారు, దానికి కూడా డబ్బులు వస్తుంటాయి. సో అందువల్ల ఒక వ్యక్తిని అభిమానించడం తప్పలేదు, ఆ వ్యక్తితో అసోసియేట్ కావడం తప్పలేదు. కానీ సమాజంలో ఈ సైకాలజీ పోయింది. అంటే ఒక రకంగా తన ఆత్మాభిమానాన్ని కూడా చంపుకొని సెలబ్రిటీల ముందు ఒక మోకరిల్లేటువంటి స్వభావం కూడా పెరిగింది. నథింగ్ రాంగ్ ఇన్ సెలబ్రిటీ. ఒక సెలబ్రిటీని ఫాలో కావడం తప్పనట్లేదు, అభిమానించడం తప్పనట్లేదు. దేనికైనా హద్దులు ఉండాలి. మన వ్యక్తిగత ఆత్మగౌరవాన్ని నిలుపుకుంటూ ఇతరులను అభిమానించాలి. కానీ ఆ ట్రెండ్ కూడా లేదు కదా. సో తాము అభిమానించేటువంటి నటుడు, తాము అభిమానించేటువంటి క్రీడాకారుడు ఒక రకంగా తమకు దేవుడిగా మారిపోతున్నారు జనం. అందువల్ల దేవుడు ప్రత్యక్షమైతే పాదాభివందనం ఎలా చేస్తామో, సెలబ్రిటీ ప్రత్యక్షమైతే ఒక ఫోటో కొరకు తహతలాడతాం, ఒక్క గ్లిమ్స్ కొరకు తహతలాడతాం, ఒక్క స్పర్శ కొరకు తహతలాడతారు. ఫలితంగా మీకు సెలబ్రిటీల వీర విహారాలు చూసాం. బాలకృష్ణ లాంటి వాళ్ళు ఎత్తే అభిమానులను చెంప మీద కొట్టిన సందర్భాలు చూసాం. లేకుంటే మీకు సెలబ్రిటీలు వచ్చినప్పుడు ఆ బౌన్సర్లు తీసి పడేయడం చూసాం. లేదంటే తొక్కిసలాట కూడా చూస్తున్నాం కదా. ఇక ట్రంప్ తీసుకున్న తాజా నిర్ణయంతో H1B దరఖాస్తుదారుల్లో ఆందోళన అయోమయం పెరిగింది సార్. H1B వీసాల అపాయింట్మెంట్స్ వాయిదా పడ్డాయి. ఈ డిసెంబర్లో జరగాల్సిన
ఇంటర్వ్యూలు ఎప్పుడు జరుగుతాయో తెలియని ఒక గందరగోళం. ఎందుకు సార్ వాయిదా పడ్డాయి? అసలు ఏంటి ఇష్యూ? వాటి ప్రభావం ఏంటి? ఎప్పుడు జరుగుతాయో తెలియకపోవడం కాదు, చాలా నెలలు వాయిదా వేస్తున్నారు. ఉదాహరణకు డిసెంబర్ 14th జరిగేటువంటి డిసెంబర్ 15th జరిగేటువంటి ఇంటర్వ్యూ మార్చికి ఒకరికి వాయిదా పడ్డది, ఇంకొకరికి మేకు వాయిదా పడ్డది. ఎప్పుడు తెలియదంటే అది 2030 వరకు తెలియదానికి కాదు, డిలే అవుతుంది, డిలే చేస్తున్నారు. ఎందుకు డిలే చేస్తున్నారు? దాని రీజన్స్, వాళ్ళు చెప్పే రీజన్స్ ఏంటి? నార్మల్గా ఏంటంటే H1B వీసాల గడువు పూర్తయిన తర్వాత ఆ వీసా మళ్ళీ స్టాంపింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో స్టాంపింగ్ చేసుకోవడానికి అమెరికా రాయబార కార్యాలయానికి వెళ్ళాల్సి ఉంటుంది. సో సాధారణంగా డిసెంబర్లో అమెరికాలో సెలవులు ఎక్కువ ఉంటాయి, ఎక్కువ క్రిస్మస్, ఎక్స్టెండెడ్ హాలిడేస్ ఉంటాయి, మీకు న్యూ ఇయర్, ఇవన్నీ వల్ల చాలామంది ఏం చేస్తారంటే ఆ టైంలో ఇండియాకి వస్తారు. ఇంట్లో ఇక్కడ ఇండియాలో ఉన్న వాళ్ళకి కలిసిపోవచ్చు, వీసా స్టాంపింగ్ కూడా అయిపోతుంది కదా అని వస్తారు. అందుకే మీరు గమనించండి, డిసెంబర్లో విమాన ఛార్జీలు విపరీతంగా పెరుగుతాయి. ఇండియాకు అమెరికాకు మధ్య విమాన ఛార్జీలు మీరు డిమాండ్ లేని టైంలో బుక్ చేసేదానికి, డిమాండ్ ఉన్న టైంలో బుక్ చేసడానికి 3 times 4 times 5 times కూడా ఎక్కువ ఉంటాయి. సో అందువల్ల ఈ డిసెంబర్లో అంటే పీక్ H1B ఇంటర్వ్యూలకు హాజరయ్యే వాళ్ళ పీక్ ఉంటుంది డిసెంబర్లో. ఆ పీక్ ఉండే సమయం చూసుకొని ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఒక డిసిషన్ తీసుకుంది. ఏంటంటే ఎవరైనా H1B వీసా ఇంటర్వ్యూ అటెండ్ కావాలంటే 5 years వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్లను పబ్లిక్ చేయాలి, ప్రైవేట్గా ఉంచకూడదు. సో ఈ సోషల్ మీడియా అకౌంట్లను ఇమిగ్రేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు స్టడీ చేస్తారు. దేనికి స్టడీ చేస్తారంటే చెప్పేది ఏంటంటే అమెరికా వీసా అంటే అది H1B వీసా కానీ ఇట్ ఇస్ నాట్ ఎ ప్రివిలేజ్, ఇట్ ఈస్ నాట్ ఎ రైట్, ఇట్ ఇస్ ఎ ప్రివిలేజ్ అట. అది రైట్ కాదు, ప్రివిలేజ్ కాదు. రియాలిటీ ఏంటంటే మ్యూచువల్ బెనిఫిట్ అంతే. అది ప్రివిలేజ్ అని ట్రంప్ అనడం రాంగ్, రైట్ అని మనం అనడం కూడా రాంగ్. ఎందుకంటే ఏ కంట్రీ పౌరునికి మరో కంట్రీలో వెళ్ళే హక్కులేమి ఉండవు. అదే సమయంలో ఇండియన్స్ రావడము, ఇండియాకి ఏదో మెయిల్ చేస్తున్నాము, ప్రివిలేజ్గా చేస్తున్నాం అనేది పచ్చి అబద్ధం. ఎందుకంటే ఇండియన్స్ సిగ్నిఫికెంట్లీ కంట్రిబ్యూట్ టు అమెరికన్ ఎకానమీ. ఒక స్టడీ ప్రకారం అయితే ఒక ఇండియన్ అమెరికాకు వీసా మీద వెళ్ళి ఉద్యోగం చేస్తే దే రెడ్యూస్ అమెరికాస్ డెట్ బై $1.6 million ఇన్ ఏ పీరియడ్ ఆఫ్ 30 years. ఒక 30 ఏళ్ల పీరియడ్లో అమెరికా డెట్ను $16 లక్షలు తగ్గిస్తాడు. అమెరికా మీకు తెలుసు కదా, తన జీడిపి కన్నా ఎక్కువ డెట్ ఉంటుంది, 125% అమెరికా అప్పు. ఎందుకు అంటే వీళ్ళక్కడ ట్యాక్సెస్ కడతారు, వీళ్ళక్కడ స్పెండ్ చేస్తారు. ఇప్పుడు అమెరికాలో ఉన్న మన ఇండియన్స్ తక్కువ ఖర్చు పెడుతుంటారా? సో అదంతా ఎక్కడికి పోతుంది? అమెరికన్ ఎకానమీలోకి వెళ్తుంది కదా. సో అక్కడ ఆస్తులు కొంటుంటారు. సో దే సిగ్నిఫికెంట్లీ కంట్రిబ్యూట్ టు ద అమెరికన్ ఎకానమీ. మీకు ఇండియన్ అమెరికన్ కమ్యూనిటీ ఈజ్ వన్ ఆఫ్ ది హైయెస్ట్ క్లాస్, అంటే అమెరికన్ సమాజంలో ఉన్న అప్పర్ క్లాస్ కిందకి వస్తాం మనం. సో నార్మల్ ఎవరేజ్ అమెరికన్తో పోలిస్తే మన ఇన్కమ్ స్టేటస్ ఇండియన్స్ ఎక్కువ. అదే కాకుండా వేల ఉద్యోగాల కల్పనకు కూడా మన వాళ్ళు కారణమవుతున్నారు. ఒక సత్య నాదెల్లా, ఒక సుందర్ పిచయ్య, ఒక ఇంద్రా నూయి, ఒక పరాగ్ అగర్వాల్, అరవింద్ శ్రీనివాస్, ఇలాంటి వాళ్ళందరూ మీకు దే హ్యావ్ కంట్రిబ్యూటెడ్ టు ద ఎకానమీ కదా. మీకు మళ్ళీ అక్కడప్పుడు ఒక కంపెనీ గ్రో కావటానికి మన ఇండియన్ నిపుణుల కంట్రిబ్యూషన్ మామూలు కంట్రిబ్యూషన్. ఇప్పుడు నేను చెప్పిన సీఈఓలు కాకుండా కూడా కింద వితిన్ ది డౌన్ ద ల్యాడర్ కూడా ఇండియన్స్ వెళ్ళి దే ఆర్ సిగ్నిఫికెంట్లీ ఎన్హాన్సింగ్ ద ఎకనామిక్ కెపాసిటీ ఆఫ్ అమెరికా అనేది స్టడీ చెప్తున్నాయి. అమెరికా ఆర్థిక వ్యవస్థ సామర్థ్యాన్ని పెంచి, అమెరికా ఆర్థిక వ్యవస్థకు ఆదాయాన్ని పెంచి ఉపాధిని పెంచుతుంది. అంటే ఒక ఇండియన్ వెళ్ళి అమెరికాలో ఉద్యోగం తీసేసుకుంటున్నారు అంటున్నారు కాదు, 4 ఉద్యోగాలు క్రియేట్ చేస్తున్నారు. అది మర్చిపోకూడదు. అమెరికన్స్ కూడా 4 ఉద్యోగాలు క్రియేట్ చేస్తున్నారు. ఇలా ఇండియన్ ఇమిగ్రెంట్ కమ్యూనిటీ లేకపోతే అమెరికన్ కంపెనీలు ఈ స్థాయిలో ఉండేవే కావు. అందువల్ల ఆ వాస్తవం అర్థం చేసుకోకుండా ఇండియన్స్ ఏదో ఆ ప్రివిలేజ్గా ట్రంప్ మాట్లాడుతున్నాడు. ఎందుకు చేస్తున్నాడంటే ఇంకా వియర్డ్ రీజన్ ఏంటి అంటే అమెరికన్ నేషనల్ సెక్యూరిటీకి ఇది అవసరం అంటున్నాడు. అంటే ఏమంటున్నాడు? ఇండియన్స్ వెళ్ళి అమెరికాలో విద్రోహ చర్యలు చేపడుతున్నారా? అంటే ఇంత ఇన్సల్ట్ టు ద ఇండియన్స్.
ఇప్పటికీ ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ అంటే బేడీలేసి చైన్లేసి పంపించాడు. అదే అభ్యంతరకరం. మన ప్రభుత్వం కనీసం అభ్యంతరం చెప్పలేదు. కొలంబియా లాంటి చిన్న చిన్న దేశాలు, మెక్సికో లాంటి అమెరికా పైన పూర్తిగా ఆధారపడ్డ దేశాలు కూడా అభ్యంతరం చెప్పాయి. కానీ అన్ఫార్చునేట్లీ భారత ప్రభుత్వం భారతీయులకు బేడీలేసి చైన్లు కట్టి నేరస్తుల్లాగా ఇండియాకు పంపిన ఒక్క వర్డ్ ఆఫ్ ప్రొటెస్ట్ లేదు. అన్ఫార్చునేట్లీ అంటే అది వాళ్ళ ప్రొసీజర్ అది అని చెప్పి మన వాళ్ళే పార్లమెంట్లో సమర్థించాడు విదేశాంగ మంత్రి. కానీ ఇప్పుడు మరి దీని సంగతి ఏంటి? ఇది ఇన్సల్ట్ కాదా? మన ప్రైమ్ మినిస్టర్, ఫారెన్ మినిస్టర్ ఎందుకు మాట్లాడకూడదు? మీరు ఏం మాట్లాడుతున్నారు? అంటే ఇండియన్స్ నేషనల్ సెక్యూరిటీ, అమెరికన్ జాతీయ భద్రతకు ప్రమాదమా? సో రేపు ట్రంప్ ఇండియాకి వస్తారంటే మేము కూడా ఇండియా నేషనల్ సెక్యూరిటీ ప్రమాదం అంటాం. ట్రంప్ రావడం భారతదేశ జాతీయ భద్రత ప్రమాదం ఒప్పుకుంటాడా? వాట్ ఈజ్ ఇట్ టాకింగ్ అబౌట్? ఏంటి అసలు ఇంత గొప్పగా 40 లక్షల మంది భారతీయ అమెరికన్లు ఉంటారు. అమెరికా రాజకీయాల్లో, కార్పొరేట్ రంగంలో, అమెరికన్ సమాజంలో ఇంత వండర్ఫుల్గా కంట్రిబ్యూట్ చేస్తున్నారు. ఒక వైస్ ప్రెసిడెంట్ సతీమణి ఇండియన్ ఇమిగ్రెంట్, చైల్డ్ ఇండియన్ ఇమిగ్రెంట్ పుట్టిన బిడ్డ మీకు అమెరికన్ వైస్ ప్రెసిడెంట్గా పనిచేసేవారు, సెకండ్ లేడీయే కాదు, వైస్ ప్రెసిడెంట్గా పనిచేసే కమలా హ్యారిస్ ఇండియను. సో ఇంత గ్రేట్ కంట్రిబ్యూషన్ మన ఇండియన్స్ చేస్తుంటే, సో ఇండియన్స్ ఏదో నేషనల్ సెక్యూరిటీ ప్రాబ్లం చూపెట్టమనండి ట్రంప్ అడ్మినిస్ట్రేషన్. లీగల్గా ఇండియా వీసా, అమెరికా వీసాల మీద వెళ్ళిన వ్యక్తి పైన ఏ జాతీయ భద్రతా నేరం ఉందో చెప్పకూడండి. షో మీ వన్ సింగిల్. ఎవరు తుపాకులు పట్టుకుని ఇష్టం వచ్చినట్టు కాలుస్తున్నారు? వైట్ అమెరికన్స్ కాలుస్తున్నారు, వాళ్ళు సమాజానికి ప్రమాదం. సో చార్లీ కర్క్ ఇండియన్ చంపాడా? మీకు అర్థం కావాలి, లాజిక్ కదా. డొనాల్డ్ ట్రంప్ పైన కాల్పు జరిపింది ఇండియనా? ఏం మాట్లాడుతున్నారో అర్థం కాదు. ఎంత ఇన్సల్టింగ్గా మాట్లాడుతున్నారంటే జాతీయ భద్రతకు ప్రమాదం అట. ఎందుకంటే అమెరికన్స్కు హాని కల్పిస్తారా వీళ్ళు అని మేము చూడాలి, అమెరికన్ ప్రయోజనాలకు హాని కల్పిస్తున్నారా అని చూడాలట. అంటే భారతీయులు H1B వీసా మీద వెళ్తే అమెరికన్లకు హాని చేస్తున్నాడు. మనం చేస్తున్నది వాళ్ళు, మన పిల్లలు చనిపోతున్నారు ఇష్టారాజ్యంగా, విచక్షణారహితంగా కాల్పులు జరిగితే. అలాంటిది ఇండియన్స్ పట్ల అంత తృణీకరణ భావంతో మాట్లాడుతున్నాడు. సో అంతకుముందు ఇండియన్ ఎకానమీ గురించి ట్రంప్ ఇలాగే మాట్లాడాడు, డెడ్ ఎకానమీ అని. ఇప్పుడు ఇండియన్ పీపుల్ గురించి కూడా మాట్లాడుతున్నాడు. మనం ఓమో ట్రంప్, ఓహో ట్రంప్, ఆహా ట్రంప్, జై జై ట్రంప్ అని మన వాళ్ళు తిరుగుతున్నారు. సో అప్కి బా ట్రంప్ సర్కార్ అంటూ మన వాళ్ళు నినాదాలు, హౌడీ మోడీ, నమస్తే ట్రంప్, కేంచో ట్రంప్ అని మనం కేరింతలు కొడుతున్నాం. ట్రంప్ ఏమంటున్నాడు? మన వల్ల అన్నట్టు దేశ భద్రతకు ప్రమాదం అట. ఎందుకంటే H1B వీసా హోల్డర్లో 71% ఇండియన్సే. ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు? ప్రపంచంలో భారతీయుడు అనే వ్యక్తి ఎక్కడ ఏ దేశానికి హాని చేయలే. అది మన కల్చర్లోనే లేదు, మన సంస్కృతిలో లేదు, మన నాగరికతలో లేదు. షో మీ వన్ వేరెవర్. ఒక ఇండియన్ బ్రిటన్కు ప్రధానమంత్రిని ఇచ్చాడు, అమెరికాకు అత్యున్నత కార్పొరేట్ దిగ్గజాలను ఇచ్చారు, కానీ ఇండియన్స్ టెర్రరిస్ట్ ఇయ్యలే ఎక్కడ కూడా. దెర్ ఇస్ నో ఇండియన్ టెర్రరిస్ట్ ఆన్ ద సాయిల్. మీకు ఎక్కడైనా చూపెట్టండి మీరు భారతీయుడు వేరే దేశంలో వెళ్ళి అక్కడ విద్రోహ చర్యలు చేసినట్టు ఒక్క ఉదాహరణ లేదు, సింగిల్ ఉదాహరణ మనం చూపలేము. అలాంటిది మీరు జాతీయ భద్రతకు ప్రమాదం, హార్మ్ ది అమెరికన్స్ అండ్ అమెరికన్ ఇంట్రెస్ట్, అందుకొరకు మీ సోషల్ మీడియా చూస్తాం. అంటే ట్రంప్ను విమర్శిస్తే వాళ్ళకు వీసా ఇవ్వడు, అసలు విషయం అది. అంటే క్లియర్ రేసిజం కనబడుతుంది. పోనీ మీకు ఇంకా క్లారిటీగా అర్థమవుతుందా అంటే మార్క్ మిచెల్ అని అతను ట్రంప్కి అత్యంత సన్నిహితుడు. ఆయన ఈ మధ్య ఒక పోస్ట్ పెట్టాడు, నేను ఒక కార్పొరేట్ కన్సల్టెన్సీ నడుపుతున్నాను, హెల్పింగ్ అమెరికన్ కంపెనీస్ టు డీ-ఇండియనైజ్ అంటున్నాడు. ఎంత దారుణమైన పదవి చూడండి, హెల్పింగ్ అమెరికన్ కంపెనీస్ టు డీ-ఇండియనైజ్. అంటే వాళ్ళని భారతీయులు లేకుండా అమెరికన్ కంపెనీలో మేము తయారు చేస్తామంటున్నాడు. చేయండి, సుందర్ పిచ్చయ్య లేని గూగుల్ సృష్టించండి, సత్య నాదెళ్ల లేని మైక్రోసాఫ్ట్ సృష్టించండి, అది మొదలు చేసి మిగతా డీ-ఇండియనైజ్ చేయండి. సో డీ-ఇండియనైజ్ చేస్తాను. ఎందుకంటే ఇండియన్స్ ఆర్ స్టీలింగ్ అవర్ జాబ్స్ అంటున్నాడు. సో ఇండియన్స్ ఆర్ స్టీలింగ్ అవర్ జాబ్స్. మీ ట్రంపే చెప్పాడు కదా. ట్రంప్ ఏమన్నాడు? ఇప్పుడు నేను ఒక రాకెట్ ప్రయోగించాలి అంటే అక్కడ ఇమిగ్రెంట్ని తీసేసి అమెరికన్ పెడితే రాకెట్ పైకి పోదు అన్నాడు. ఇది అర్థం కావాలి కదా. సో ఇండియన్స్ ఎక్కడ పని చేస్తున్నారు? వీఆర్ కంట్రిబ్యూటింగ్. మీకు వైట్ అమెరికన్ కన్నా మనం చాలా చీప్గా పనిచేస్తున్నాం. అమెరికన్స్ ఆర్ ఓల్డ్ అండ్ ఎక్స్పెన్సివ్. ఆయనే చెప్పాడు మళ్ళీ మార్క్ మిచెల్. ఎందుకంటే అమెరికన్స్ ఆర్ ఓల్డ్ అండ్ ఎక్స్పెన్సివ్. ఇండియా ఈజ్ ప్రొడ్యూసింగ్ యంగ్ అండ్ చీప్ వర్క్ టెక్నాలజీ
టెక్ పీపుల్ అని చెప్పాడు. అంటే మన ఇండియా ఇస్ ప్రొడ్యూసింగ్ యంగ్ ఇంజనీర్స్ అన్నాడు. బరాక్ ఒబామా చెప్పాడు ఇండియన్స్కి ఉన్న మ్యాథమెటిక్స్ మన అమెరికన్స్ ఉండడం లేదు. అంటే మీరు ఎందుకు ఆహ్వానిస్తున్నారు ఇండియన్స్? మా దేశానికి ఏదో బాగా మేలు చేద్దామని కాదు, ప్రివిలేజ్ అని కాదు, అమెరికన్ సమాజానికి అవసరం ఉంది కనుక తీసుకుంటున్నారు. అవసరం లేకపోతే ఏ దేశము తీసుకోదు. అది బిల్డప్ ఎలా ఇస్తున్నారు? అందువల్ల మన గవర్నమెంట్ కూడా ప్రొటెస్ట్ చేయాలి. ఇలాంటివి ఇన్సల్టింగ్ ఉన్నప్పుడు యూ కెనాట్ ట్రేడ్ కొరకో మరో దాని కొరకో ఆత్మగౌరవాన్ని అమ్ముకోకూడదు. ఇప్పుడు ఆత్మగౌరవాన్ని తలపెట్టలేదు. ఎస్, కాల్ స్పేడ్. ఏంటి ఇండియన్ భారతదేశం అంటే ఏంటో అర్థం కావాలి కదా. ఇప్పుడు చైనా వాడు అదే చూపెడతాడు కదా, తడాకా చూపెడితే ట్రంప్ తవ్వకస్తలేడా? చైనా మీద 30% టారిఫ్. ఎందుకు? ఒక్క ఓవర్ యాక్షన్ చేస్తే వెంటనే చైనా వాడు సోయా కొనడం మానేశాడు. దెబ్బకు అమెరికా రైతులు విలవిలలాడుతున్నారు. అమెరికాకు రేర్ ఎర్త్ సప్లై చేయడం మానేశాడు. దాంతో అమెరికా విలవిల్లాడుతుంది. అఫ్కోర్స్ ఇండియాకు ఆ లివరేజ్ లేదు, నేను ఒప్పుకుంటాను. చైనాకు కూడా అడ్వాంటేజ్ ఇండియాకు లేదు. కానీ దట్ డజంట్ మీన్ వీ హ్యావ్ టు సకమ్ కదా. మనం పత్తి మీద ఇంపోర్ట్ డ్యూటీ తీసేస్తాం, టెస్లాకున్న నిబంధనలు సడలిస్తాం, మన అమెరికా నుంచి ఎనర్జీ కొంటాం, డిఫెన్స్ కొంటాం, అయినా మనల్ని అవమానిస్తూనే ఉంటాడు. సో ఐ లవ్ పాకిస్తాన్ అంటూ డ్యూట్లు పడుతుంటాడు. సో ఎక్కడో ఒక చోట గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మన ప్రైమ్ మినిస్టర్, వీ కెనాట్ టాలరేట్ దిస్ బిహేవియర్ ఆఫ్ అమెరికన్ అడ్మినిస్ట్రేషన్. భారతీయుల్ని అవమానించేటువంటి ధోరణి సరైనది కాదు. నువ్వు ఇస్తే వీసాలు ఇవ్వకపోతే ఇవ్వకు, కానీ ఇవ్వడం ఏంటి? సో అవమానించడం అనేది ఎట్టి పరిస్థితుల్లో యాక్సెప్ట్ చేయకూడదు. సో అది అందువల్ల ఇవాళ టేకెన్ ఫర్ గ్రాంటెడ్గా తీసుకుంటున్నాడు. అందువల్ల దాన్ని మనం క్వశ్చన్ చేయగలిగితేనే ట్రంప్ ఇస్ ఎ బిజినెస్ మ్యాన్. ఈ రెస్పెక్ట్స్ ఓన్లీ స్ట్రాంగ్ అండ్ పవర్ఫుల్. ఈ డజంట్ రెస్పెక్ట్ వీక్. సో ఇండియా చైనా ఎందుకు రెస్పెక్ట్ చేస్తున్నాడు? బికాజ్ చైనా ఈజ్ స్ట్రాంగ్ అండ్ పవర్ఫుల్. ఇండియానైనా ఇఫ్ యూఆర్ స్ట్రాంగ్. పుటిన్ ఎందుకు రెస్పెక్ట్ చేస్తున్నాడు? పుటిన్ ఈజ్ స్ట్రాంగ్ అండ్ పవర్ఫుల్. ఇంటర్లేదు ట్రంప్కు. ఇంటున్న వాడినోమో ఏం చేస్తున్నాడో చూస్తున్నాం కదా. ఇంటున్న జెలెన్స్కీనో అవమానిస్తున్నాడు, వినని పుట్టినోమో రెస్పెక్ట్ చేస్తున్నాడు. దిస్ ఇస్ మన కళ్ళ ముందు కనబడుతుంది కదా. అందువల్ల మన భారతదేశం ఏం చేయాలి? వింటే జెలెన్స్కీ బగ్గత అవుతుంది మనకు, నిలబడితే పుటిన్ లాగా ట్రంపే నమస్తే పెడతాడు. సో అది మనం ఆలోచించాలి కదా. ఇక నేటి కాలంలో సెల్ ఫోన్స్ వినియోగం ఏ రకంగా పెరిగిందో అందరికీ తెలిసిన విషయమే. చాలా మందికి ఒక రకంగా చెప్పాలంటే ఒక బాడీ పార్ట్లా సెల్ ఫోన్ అయిపోయిన పరిస్థితి సార్. ప్రతి సెకండ్ కూడా సెల్ ఫోన్ అనేది చేతిలో ఉండాల్సిందే. అనవసరమైన పనులకి అవసరమైన పనులకి కూడా సెల్ ఫోన్ని విపరీతంగా వాడేస్తున్న పరిస్థితి. రీసెంట్గా ఒక స్టడీ వచ్చింది సార్, వివో స్విచ్ ఆఫ్ స్టడీ 2025 అని చెప్పి. ఆ స్టడీలో చాలా ఆసక్తికరమైన అంశాలు ఉన్నాయి. ఫోన్ పక్కన పెడితే కుటుంబ సంబంధాలు బలపడతాయి, మధుర అనుభూతులు పంచుతున్న తల్లిదండ్రులు పిల్లల ముచ్చట్లు అని చెప్పి, భోజన సమయంలోనైనా కనీసం స్విచ్ ఆఫ్ చేయాలి ఫోన్ని అని చాలామంది సూచిస్తూ ఉన్నట్టుగా ఉంది సార్ ఈ స్టడీలో. అంటే కుటుంబ సంబంధాలను పక్కన పెట్టి సెల్ ఫోన్కి అడిక్ట్ అయిపోయిన వారికి మీరు ఇచ్చే సూచన ఏంటి సార్? సెల్ ఫోన్ అనే కాదు, ఏదైనా దాన్ని ఎలా వాడాలో అలా వాడాలి. ఇప్పుడు కత్తి ఉంటుంది, కత్తిని కూరగాయలు కట్ చేస్తున్న వాడితే మంచిదే. తలకాయ కోసుకోవడానికి వాడినాం అనుకో ఏమవుతుంది? ఎప్పుడు కూడా ఏది మనిషికి బానిస కాకూడదు. మనిషికి అది బానిస కావాలి. అంటే టెలిఫోన్ ఇస్ ఎ టూల్. టూల్ కెనాట్ బి ద మాస్టర్. ఇప్పుడు మాస్టరు టూల్. ఇప్పుడు ఒక కార్మికుడు ఉంటాడు, సుత్తి టూల్. మాస్టర్ ఎవరు? దాన్ని వాడేవారు. ఒక సర్జికల్ ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది, టూల్ సర్జికల్ ఇన్స్ట్రుమెంట్, మాస్టర్ డాక్టర్. సో ఎక్కడైనా ఒక రైతు, ట్రాక్టర్ ఇస్ ఎ టూల్, రైతు దాని మాస్టర్. సో మాస్టర్ షుడ్ డిక్టేట్ టూల్, టూల్ షుడ్ నాట్ డిక్టేట్ మాస్టర్. ఇప్పుడు మనము మాస్టర్స్ము, మొబైల్ ఫోన్ టూల్. ఎంత అద్భుతమైన టూలో మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఇట్స్ ఏ సినిమా థియేటర్, ఇట్స్ ఏ టీవీ ఛానల్, ఇట్స్ ఏ న్యూస్ పేపర్, ఇట్స్ ఎ క్లాస్ రూమ్, ఇట్స్ ఎ టీచర్, ఇట్స్ ఎవ్రీథింగ్ కదా. సో అందువల్ల మొబైల్ ఫోన్ లేని సమాజాన్ని మనం ఊహించాలనుకోవడం మూర్ఖత్వం అవుతుంది. కొంతమంది అంటుంటారు మొబైల్ ఫోన్ బ్యాన్ చేయాలి, టీవీలు బ్యాన్ చేయాలి. వెనకడికి జట్కా బండ్లలో తిరుగుతామా? ప్రాక్టికల్గా జరగదు. వీ షుడ్ యాక్సెప్ట్ ద బెనిఫిట్స్ ఆఫ్ ద మోడర్న్ టెక్నాలజీ. ఇంటర్నెట్ వల్ల నష్టం జరుగుతుంది, నష్టాలు జరుగుతున్న మాట నిజం, కానీ లాభాలను ఎలా వాడుకోవాలని ఆలోచించాలి కదా. అందువల్ల మొబైల్ ఫోన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ నాట్ రాంగ్, ద వే వి యూజ్ ఈజ్ రాంగ్. మొబైల్ ఫోన్ తప్పు కాదు కదా, అదే దాని తప్పేముంది? నువ్వు ఎలా వాడుకుంటే అలా ఉపయోగపడుతుంది. మొబైల్ ఫోన్ పనికిమాల చాటింగ్ కైనా వాడుకోవచ్చు, అద్భుతమైన
లెక్చర్స్ కన్నా వాడుకోవచ్చు. ఇప్పుడు నేను కార్ ఎక్కానంటే స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ, ఆక్స్ఫోర్డ్, క్యాంబ్రిడ్జ్, మీకు MIT, హార్వర్డ్, ప్రపంచంలో ఉన్న టాప్ యూనివర్సిటీస్ లెక్చర్స్ ఆన్లైన్లో ఉంటాయి. అది చూసుకుంటూ వినుకుంటూ వెళ్తుంటాను. ఎందుకు నేను స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో చదవలేదు కదా, హార్వర్డ్లో చదివే అవకాశం నాకు రాలేదు కనుక అందులో అన్ని రకాల టాపిక్స్ అంటే జనరల్ టాపిక్స్, జెనెటిక్స్ నుంచి ఎకానమీ వరకు, ఫిలాసఫీ నుంచి బుద్ధిస్ట్ కలాముసుత్తా అని బుద్ధిస్ట్ థాట్ పైన ఒక వీడియో చేశాను. దాని కొరకు బుద్ధిస్ట్ ఫిలాసఫీ గురించి కూడా ఒక బుద్ధిస్ట్ థింకర్, బుద్ధిస్ట్ స్టడీస్ మీద ఒక ప్రొఫెసర్ మాట్లాడింది చూశాను. సో ఇలా నేర్చుకున్నప్పుడు మొన్న వరంగల్ వెళ్ళాను. వరంగల్ వెళ్ళినప్పుడు మీకు వెళ్తూ వస్తూ పోవటానికి 3 hours, రావడానికి 3 hours. ఏం చేశాను, ఆటమిక్ హ్యాబిట్స్ అని బుక్ ఉంది, చాలా ఇంట్రెస్టింగ్ బుక్స్, మన అలవాటు ఎలా మార్చుకోవాలని. సో ఆ బుక్ ఆడిబుల్లో డౌన్లోడ్ చేసుకొని రాగా వచ్చే వరకు ఆటమిక్ హ్యాబిట్ బుక్ అయిపోయింది. దానిపైన వచ్చాక ఒక వీడియో పెట్టాను, ఇంకా పెడతాను. సో దిస్ ఈజ్ హౌ యూ యూజ్ ద మొబైల్ ఫోన్. ఎందుకు వాడతావు అనేది మీకు అంటే కారు ఎక్కినప్పుడు రన్నింగ్లో ఉన్నప్పుడు కూడా ఈ మొబైల్ ఫోన్ చూస్తూ పోవడం కాకుండా మొబైల్ ఫోన్ను ఏ రకంగా ఉపయోగిస్తారో ఆ రకంగా ఉపయోగించాలి. సో అది ఈజీ అవుతుంది. ఆ రకంగా మన లైఫ్ స్టైల్ కనుక వాడుకుంటే డెఫినెట్గా బెనిఫిట్. కానీ దాన్ని కాకుండా అది మనిషి మీద ప్రివేల్ చేసేలా అవుతున్నాయి. ఇటీవల జెఫ్ బెజోస్ 1 hour రూల్ అని ఒకటి చెప్పాడు. అది నేను నా యూట్యూబ్లో కూడా వీడియో ఉంటుంది, మీకు మోర్ దెన్ 1 lakh people వాచ్డ్ ఇట్. జెఫ్ బెజోస్ 1 hour రూల్ అని. ఏమంటే ఆ 1 hour రూల్ ఏంటి అంటే, ఉదయం లేవగానే 1 గంట సేపు మీరు మెయిల్స్ చూసుకుంటూ మైండ్ పైన స్ట్రెస్ పెట్టే పనులు చేయకండి. సింపుల్గా మీ యొక్క ఫ్రెండ్తో మాట్లాడుకోండి, లేదా కలిసి కుటుంబ సభ్యులతో టిఫిన్ తినండి. ఇలా బ్రెయిన్ పైన స్ట్రెస్ పడని పనులు చేయండి. మీ మెమరీ పెరుగుతుంది, మీ ప్రాబ్లమ్ సాల్వింగ్ కెపబిలిటీ పెరుగుతుంది, మీ క్రియేటివిటీ పెరుగుతుంది అని ఆయన స్వీయ అనుభవంతో చెప్పాడు. అందువల్ల చాలామంది సైంటిస్టులు చెప్పేది లేవడంతోనే మొబైల్ ఫోన్ చూస్తూ లేస్తారు, మొబైల్ ఫోన్ చూస్తూ పంటారు. ఇది జీవితంలో యాంగ్జైటీని పెంచుతుంది, టెన్షన్ పెంచుతుంది, నీ వర్క్ ఎఫిషియన్సీని కూడా తగ్గిస్తుంది. దానికన్నా నేను లేవగానే 1 hour ఫోన్ వాడను. ఏం కొంపలే మునుగుతుంది, ప్రపంచం మునుగుతుందా? ఇప్పుడు ఆ మొబైల్ ఫోన్ రింగ్ అవ్వడంతో ఇక్కడ గుండె కాబరైతే అంటుంది, ఏదో కొంపలు మునిగినట్టు. ఆడికి పోతే అది స్పామ్ ఉంటుంది, ఎయిర్టెల్ స్పామో లేదా HDFC లోన్లు కావాలా సార్ అని. ఈ పనికిమాల కాల్స్ కొరకు పరిగెత్తుకుంటుంటారు. ఆడ డైనింగ్ టేబుల్ కూర్చొని టిఫిన్ చేస్తుంటాడు, లంచ్ చేస్తుంటాడు, ఎక్కడో మొబైల్ ఫోన్ మోగితే ఈడ గుండె కొట్టుకుంటా ఉంటుంది వేగంగా, హార్ట్ బీట్ పరిగెత్తుకుంటూ పోయా తీస్తే ఎయిర్టెల్ స్పామ్ అంటారు. ఇలా తయారైన వాళ్ళు మనం ఎంతమంది చేస్తున్నాం. అందువల్ల సో యూజ్ ది టైం. నేను 1 గంట వాడు ఫోన్ అని అన్నాను, బట్ రీజనబుల్లీ నీ వర్క్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టేటప్పుడు, నేను కూడా ఇప్పుడు రోజులో సీరియస్గా స్టడీ చేసేటప్పుడు ఐ విల్ కీప్ మొబైల్ ఫోన్ ఇన్ ఫ్లైట్ మోడ్. రికార్డింగ్లో ఉన్నప్పుడే కాదు, సీరియస్గా ఒక సబ్జెక్ట్ ఇప్పుడు రూపీ ఫాల్ పైన నేను స్టడీ చేస్తున్నాను. సో రూపీ ఫాల్ మీద స్టడీ చేసిన మా ఫోన్ వస్తే ఎట్లుంటుంది. ఫోనే కాదు, కొంతమంది ఎంత ఆశ్చర్యంగా ఉంటుంది అంటే ఆ క్విక్ అనేటట్టు మెసేజ్ వచ్చినప్పుడల్లా క్విక్ అనాలి, అలా పెట్టుకుంటారు బయటికి. ఇక మెసేజ్ మాట్లాడుతుంటారు క్విక్ అంటే అరే మొబైల్ చేస్తారు, మళ్ళీ మాట్లాడుతుంటారు, మళ్ళీ టింగ్ అంటే అని మళ్ళీ మొబైల్ చేస్తారు. ఇక అది చూసి తాను చాలా గొప్పవాడిగా ఫీల్ అవుతుంటారు. నాకు ఇన్ని మెసేజ్లు వస్తాయి, ఆ పక్కోడు రబ్బా మౌనంగా చాలా మెసేజ్లు ఎక్కువ వస్తే, ఫోన్లు ఎక్కువ వస్తే స్టేటస్ సింబల్గా ఫీల్ అయ్యే వాళ్ళు కూడా ఉన్నారు సమాజంలో. ఏ మెసేజ్లు ఎవరికి వస్తే మంచోళ్ళకి వస్తే ఏ పని లేని కూడా వస్తాయి. ఏమన్నా మెసేజ్లు రావడం గొప్పతనం కాదు, అందులో ఏమున్నదన్నది గొప్పతనం కదా. ఆ మెసేజ్లు ఏమున్నది? సో ఆ ట్రెండ్ పెరిగిపోతుంది. ఒకటి ఏదన్నా ఫేస్బుక్లో పెడితే ఫోటో, ఆ టిఫిన్ దోశ తినుకుంటూ పెడితే నా దోశ తినడాన్ని ఎవరైనా లైక్ చేసిండ్రా, ఎవరైనా కామెంట్ చేసిండ్రా, ఇదో ట్రెండ్. సో నువ్వు ఏం చేసినావు, నువ్వు భరతనాట్యం చేస్తే పెట్టుకో, అభ్యంతరం లేదు. కామెంటు, లైకు, దట్ ఇస్ అ గుడ్ థింగ్. నువ్వు చేసింది ఏమన్నా దోశ తిన్నాడు అందరూ తింటారు దేశంలో. సో అందువల్ల ఈ ఫ్రివిలెస్ యూజ్ ఆఫ్ మొబైల్ ఫోను, సో అలా ఆ స్థాయి తగ్గించుకుంటే వారికి మంచిది.
నీకు డెఫినెట్గా యాంగ్జైటీ, సైకోసమాటిక్ ప్రాబ్లమ్స్, టెన్షన్ తగ్గి యువర్ మైండ్ విల్ క్రియేట్. సమస్య ఏంటంటే టూల్గానే వాడాలి. అన్ఫార్చునేట్లీ టూ మచ్ డిపెండెన్స్ ఆన్ టెక్నాలజీ వల్ల హ్యూమన్ బ్రెయిన్ వాడడము, క్రియేటివిటీ వాడడము తగ్గిపోతుంది. సో క్రియేటివిటీ వాడడం తగ్గిపోతే ఏమవుతుందంటే పీపుల్ లెర్నింగ్ కెబిలిటీస్ తగ్గుతాయి అని చెప్పి నేను ఇప్పుడు ఏదైనా మొబైల్ ఫోన్ అయినా టీవీ అయినా ఇట్ హాజ్ టూ డబుల్ ఎడ్జ్. ఎట్లనే ఇప్పుడు మనకు ఉదాహరణకు పిల్లలకు టీవీ చూపెట్టద్దు అని అంటారు. టీవీ చూపెడితే నేరం కాదు, టీవీలో ఏం చూపెట్టామండి. టీవీ షోస్ ఇప్పుడు నేను అమెరికాలో చూశాను, మా మనవరాలు అది ఇంగ్లీష్ మాట్లాడితే నాకు ఆశ్చర్యం వేసి ఇంగ్లీష్లో ఒక్కోసారి. నేను అన్నాను అది ఇంట్లో రోబో ఉంది క్లినిక్, రోబో అంటే భయపడుతుంది. తాత రోబో అని అనుకుంటే చెప్పు బిడ్డ నేనున్నా, మై తాత ఇస్ దేర్, ఐఎమ్ నాట్ స్కేర్డ్ అని చెప్పు అన్నా. సో ఆ రోజు ఏం చెప్పింది, హే రోబో మై తాత ఇస్ దేర్, ఐఎమ్ నాట్ స్కేర్డ్ అని చెప్పింది. దానికి చెప్పిన తర్వాత నెక్స్ట్ డే దానికి ఎత్తుకోవాలి ఎవరన్నా అని మళ్ళీ రోబో అని కూడా వచ్చింది. నేను మళ్ళీ చెప్పు తల్లి అంటే ఎత్తుకోవాలి కదా, అది ఏమంటుంది, తాత ఈజ్ దేర్ బట్ ఐఎమ్ స్కేర్డ్ అని బట్ అని వాడింది. తాత ఉన్నాడు కానీ నేను భయపడుతున్నాను. చూడండి, తాత ఈజ్ దేర్ ఐఎమ్ స్కేర్డ్ అని ముందు రోజు చెప్తే తాత ఈజ్ దేర్ బట్ ఐఎమ్ స్కేర్డ్, తాత ఉన్నా నేను భయపడుతున్నా. ఎవరు నేర్పారు దానికి ఇంగ్లీష్? నేను నేర్పిన బట్ ఎట్లా వాడాలని. ఎవరు నేర్పాడు? వచ్చేసింది. ఇప్పుడు ఎవరు వచ్చారు తల్లి అంటే నానమ్మ, తాత అండ్ అత్త అంటుంది. అంటే ఒక 3 చెప్పినప్పుడు మూడోది మాకు చిన్నప్పుడు ఇంగ్లీష్ మాస్టర్ చెప్పిన గ్రామర్ గుర్తొచ్చింది. ఎన్నిసార్లు అడిగినా నానమ్మ, తాత అండ్ అత్త వచ్చింది. అండ్ వాడాలని దానికి ఎవరు చెప్పారు? సో అట్లా అంటే ఆ రకంగా అంటే పిల్లలకి ఎట్లా వస్తుంది, టీవీ షోస్ చూసి వస్తుంది. టీవీ షోస్ చూసి వస్తుంది. నిన్న నేను అదే దాని ల్యాప్టాప్ పట్టుకున్న తల్లి గుడ్ నైట్ అంటే ఐఆమ్ వర్కింగ్ అట, ఐఆమ్ వర్కింగ్ అంత సెంటెన్స్ కరెక్ట్గా అంటుంది. 2.5 years. సో తెలుగులో కూడా అలాగే మాట్లాడుతుంది. తెలుగు అంటే మనం ఇంట్లో మాట్లాడతాం కనుక వస్తుంది. సో నాకు తెలుగు కూడా చాలా నీట్గా, నాకు చీజ్ ఇస్తావా తల్లి అంటే యాపిల్, బనానా, చీజ్ అన్నీ తీసుకో తాత అన్నది. అన్నీ తీసుకొని ఎట్లా వచ్చిందానికి అన్నీ తీసుకో అన్న పదం ఎలా మనం మాట్లాడుతున్నాం కనుక వచ్చింది. ఇంగ్లీష్ కూడా ఎందుకు వస్తుంది, ఆ షోస్ ఉన్న వాళ్ళు వచ్చింది. అంటే ఈ ఉదాహరణ ఎందుకు చెప్పాను, చాలామంది తల్లిదండ్రులు ఇదొక అభిప్రాయం ఉంటుంది, టీవీ కట్టేస్తే, టీవీ ఆపేస్తే, టీవీ చూడకపోతే పిల్లలు డెవలప్ అవుతారు. రాంగ్ అది. టీవీ చూడకపోతే పిల్లలు డెవలప్ కారు, టీవీ చూస్తే పిల్లలు డెవలప్ అవుతారు. ఏం చూడాలన్నది పాయింట్. టీవీలో ఏం చూడాలి, మొబైల్లో ఏం చూడాలి అనేది. డోంట్ టీచ్ దెమ్ రాంగ్ థింగ్స్. చాలామంది ఇళ్ళల్లో ఏదో ఎగ్జామినేషన్ టైంలో టీవీలు ఆపారంటే అది వేరే విషయం. ఇప్పుడు ఒక స్టడీ ఏం చెప్తుందంటే, ఒక సచిన్ టెండూల్కర్ క్రికెట్ మ్యాచ్ ఆడుతున్నప్పుడు ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళపైన ఒక రీసెర్చ్ జరిగింది. సో సారీ 10th or 12th క్లాస్ ఆ ఎగ్జామ్ వాళ్ళ రీసెర్చ్ ఏం చెప్పిందంటే, ఒక సెట్ ఆఫ్ స్టూడెంట్స్ వాళ్ళ ఇంట్లో క్రికెట్ మ్యాచ్ చూడనివ్వని పిల్లలు ఒక బ్యాచ్, క్రికెట్ మ్యాచ్ మధ్యలో చదువుకుంటూ కూడా ఒక 1/2 hour మ్యాచ్ చూసి స్కోర్ చూసి మళ్ళీ చదువుకున్న వాళ్ళు. ఈ 2 రకాల గ్రూప్స్ పైన స్టడీ చేస్తే ఎవరైతే 1/2 hour బ్రేక్ ఇచ్చి సచిన్ టెండూల్కర్ బ్యాటింగ్ చూసి మ్యాచ్ చూసి వెళ్ళారో వాళ్లకు ఎక్కువ మార్కులు వచ్చాయి. ఓవరాల్గా ఇటు ఉండొచ్చు, కొన్ని అటు ఇటు ఉండొచ్చు ఎక్సెప్షన్స్. మెజారిటీ ఇప్పుడు ఒక 100 children ఇటు తీసుకున్నారు, 100 children అటు తీసుకున్నారు. 100 పిల్లలేమో అసలు మ్యాచ్ వాళ్ళ ఇంట్లో చూడనివ్వలే, వాళ్ళకి మ్యాచ్ ఇంట్రెస్ట్ ఉన్నా కూడా వాళ్ళు టీవీ పెట్టకుండా చదువుకుంటూనే ఉన్నారు. ఇంకో 100 పిల్లలేమో చదువుకుంటున్నారు, మధ్యలో ఒక 1/2 hour బ్రేక్ తీసుకున్నారు, మ్యాచ్ చూశారు, క్రూషియల్ టైంలో మ్యాచ్ ఉన్నప్పుడు మళ్ళీ చదువుకున్నారు. మార్కులు ఎవరికి వచ్చాయంటే టీవీ చూసిన వాళ్ళకి వచ్చాయి. స్టడీ ఇంత ఇంట్రెస్టింగ్ స్టడీ చూడండి. అంటే మనకు ఒక రాంగ్ నోషన్ ఉంటుంది, ఇది పిల్లలకు టెక్నాలజీకి దూరం చేస్తే వాళ్ళు బాగైతారని. ఎందుకంటే ఈ మొబైల్ ఫోన్ పైన కానీ టీవీలపై కానీ రాంగ్ నోషన్, అది నిజం కాదు. టీచ్ దెమ్ హౌ టు యూజ్, గివ్ దెమ్ లిటరసీ. అంటే మీకు వాళ్ళకు టెలిఫోన్ లిటరసీ నేర్పాలి, టీవీ లిటరసీ నేర్పాలి పిల్లలకు. ఏది చూడాలి, ఏది చూడకూడదు, డిసిప్లిన్ నేర్పాలి. అంటే ఈ టైంకు ఆ పని చెయ్యాలి, ఈ టైంకు చెయ్యకూడదు అని. పిల్లలు ఏంటంటే చిన్నప్పుడు మనం నేర్పిన దాన్ని బట్టి ఉంటుంది. సో అందువల్ల ఎప్పుడు కూడా మొబైల్ ఫోను వాడకండి అని నేర్పకండి. మొబైల్ ఫోన్ వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. అదే సమయంలో దాన్ని ఒక ఎఫెక్టివ్గా ఒక టూల్గా ఎలా వాడాలో నేర్పండి. హౌ టు యూజ్ మొబైల్ ఫోన్. మొబైల్ ఫోన్లోనే నీకు ఒక స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ
ప్రొఫెసర్ లెక్చర్ వినొచ్చు, మొబైల్ ఫోన్లో కూడా ఒక పనికి మాలిన కంటెంట్ చూడొచ్చు. రెండు ఉంటాయి కదా, మనం ఏది ఎలా వాడతామన్నది పాయింట్ కదా. ఇక తెలంగాణలో జరిగిన తొలి దశ పంచాయతీ ఎన్నికల ఫలితాలు వచ్చేసాయి సార్. సో అధికార పార్టీ దే హవా అంటూ కాంగ్రెస్ నాయకులు చెప్తుంటే దుమ్ము దులిపిన గులాబీ దిమ్మ తిరిగింది కాంగ్రెస్ కి అంటూ బీఆర్ఎస్ నాయకులు చెప్తూ ఉన్నారు సార్. బీజేపీ నాయకులు అంటూ ఉన్నారు మేము కూడా గణనీయమైన స్థానాల్లో గెలిచాము అని చెప్పేసి. సో ఇది పార్టీల ప్రాతిపదికన అయితే పంచాయతీ ఎన్నికలు జరగవు. సో ఈ తొలి దశ పంచాయతీ ఎన్నికల ఫలితాల ట్రెండ్ మీద మీ కామెంట్స్. అంటే పార్టీ ప్రాతిపదిక మీద ఎన్నికలు జరగవు అక్కడ అదే సమయంలో ఆ గ్రామంలో ఆ వ్యక్తి ఏ పార్టీ అందరికి తెలుసుంటుంది. కానీ ఎన్నికలు మీరు అన్నట్లు ఖచ్చితంగా పార్టీల బలాబలాలని అంచనాకు పనికిరావు. ఎందుకు పనికిరావు అంటే ఒకటి ఒకే పార్టీకి చెందిన ఇద్దరు పోటీ చేసిన సందర్భాలు ఉంటాయి. అలాగే అలయన్సెస్ కూడా ఇష్టం వచ్చినట్టు ఉంటాయి. మీకు కొన్ని చోట్ల ఒక పార్టీ బీజేపీ బీఆర్ఎస్ అలయన్స్ చాలా చోట్ల కుదిరింది. లెఫ్ట్ అండ్ బికాస్ ఇప్పుడు మీకు ఖమ్మం జిల్లాలో సిపిఎం బీఆర్ఎస్ అలయన్స్ ఉంది. ఎలక్షన్ తప్పుడు లేదు కదా, ఇది ఉంది. ఎందుకుంది అంటే అక్కడ సిపిఎం నాయకుడిని కాంగ్రెస్ వాళ్ళు చంపారనేది వాళ్ళ ఆరోపణ, సామినేని రామారావు అని. మీకు అందువల్ల క్యాడర్లో కూడా కాంగ్రెస్తో కలవడం పట్ల వ్యతిరేకత ఉండే. ప్లస్ అక్కడున్న లోకల్ ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి. మీకు పిసిసి కూడా ఆదేశించింది జిల్లాల కమిటీలను, మీరు వామపక్షాలతో పొత్తు పెట్టుకోండి, ఎక్కడికక్కడ అడ్జస్ట్ చేసుకోండి అంటే ప్రాక్టికల్గా జరగలే. అంటే ప్రాక్టికల్గా రాష్ట్ర నాయకత్వం చెప్పినా జిల్లా నాయకత్వం అక్కడ ఉన్న ఫ్యాక్టర్స్ వల్ల కలవదు. సో మీకు బీజేపీ కాంగ్రెస్ కలిసిన సందర్భాలు ఉన్నాయి. ఈ సర్పంచ్ ఎన్నికల్లో బీజేపీ బీఆర్ఎస్ కలిసిన సందర్భాలు ఉన్నాయి, కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసిన సందర్భాలు ఉన్నాయి. అన్ని రకాల పొత్తులు ఇక్కడ ఉన్నాయి. ఇదేమి పర్టికులర్ రాజకీయ పార్టీ ప్రాతిపదిక ఎన్నికలు జరిగాయి అనుకోను. అందువల్ల మీకు ఎంపీటీసీ జెడ్పీటీసీ పార్టీ జెండా పైన జరిగే పార్టీ గుర్తు పైన జరిగే ఎన్నికల్లోనే స్థానిక పోరులో రకరకాల అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి. మీకు ఇది మన దగ్గరే కాదు, ఎక్కడైనా ఉంటుంది. రాజస్థాన్లో ఒక జిల్లాలో భారతీయ ట్రైబల్ పార్టీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ బీజేపీలు ఏకమైనాయి. మన దగ్గర కూడా బనికొండ అనుకుంటా ఒక చోట ఏకమైనాయి. ఇలా ఇది లోకల్ పోల్స్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి. కానీ ఒకటి మాత్రం నిజం ఏంటంటే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక తర్వాత కాంగ్రెస్ పార్టీలో కాన్ఫిడెన్స్ పెరిగింది. అధికారంలో ఉన్న పార్టీకి ఎప్పుడు స్థానిక ఎన్నికలు ఉపయోగపడతాయి. ఇప్పుడు మా అమ్మ కేర్ టేకర్ ఒక ఆమెను పెట్టాము. సో ఆ కేర్ టేకరు మంచిర్యాల జిల్లా ఆమె. సో అక్కడ నుంచి వచ్చింది. నేను అడిగాను ఆమెను, ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలకు ఎలా ఉన్నాయమ్మా అని అడిగాను. అడుగుతాం ఏమంటుందంటే ఇక ఏమున్నా సార్ ఎవరికి వేస్తారంటున్నా అమ్మా అన్న. ఇక అటోడు ఇటోడు ఉంటే ఏ పని అవుతుంది సార్ అన్నది. అక్కడ సరిగ్గా రేవంత్ రెడ్డి చెప్పింది అన్నది. సో మీరు అటోవర్ ఇటోవర్ ఉంటే ఏ పని, డబుల్ ఇంజన్ సర్కార్ అని మోడీ అంటాడు చూడు. సో ఆమె ఒక ఎంత ఇంట్రెస్టింగ్గా చెప్పింది చూడు. అటోవర్ ఇటోవర్ ఉంటే ఏ పని అవుతుంది సార్ అన్నారు. అంటే అటోవర్ ఇటోవర్ అంటే అర్థం ఏంటి, రాష్ట్రంలో అధికారంలో కాంగ్రెస్ ఉన్నప్పుడు మా సర్పంచ్ వేరే పార్టీ ఉంటే పనులైతే ఆ సార్ అన్నాడు. అంటే ఆ సైకాలజీ పనిచేస్తుంది. ఇప్పుడు ఆ సైకాలజీ పనిచేయడం కూడా జూబ్లీ హిల్స్లో కాంగ్రెస్ విజయానికి కారణమైంది. అందువల్ల ఎప్పుడైనా స్థానిక ఎన్నికల్లో అధికార పార్టీకి కాస్త అడ్వాంటేజ్గా కూడా ఉంటుంది. దాంతోపాటు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక తర్వాత ఒక పొలిటికల్ పర్సెప్షన్ కూడా, అంటే కాంగ్రెస్ పట్ల తీవ్రమైన ప్రజా వ్యతిరేకత ఉంది, తీవ్రమైన అసంతృప్తి ఉంది అని చాలామంది అంచనాలు వేశారు. కానీ నేను మొదట చెప్తాను, మేనేజబుల్ డిస్కంటెంట్ ఉంటుంది. అంటే డిస్కంటెంట్ అసంతృప్తి కూడా రెండు రకాలు ఉంటుంది, మేనేజబుల్ అన్మేనేజబుల్ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ మేనేజబుల్ డిస్కంటెంట్ అని జూబ్లీ హిల్స్ ప్రూవ్ చేసింది. అఫ్కోర్స్ జూబ్లీ హిల్స్లో చివరి నిమిషంలో సీన్ రివర్స్ అయింది, పోల్ మేనేజ్మెంట్ అవన్నీ ఫ్యాక్టర్స్ కాదని ఎవరు అన్నారు. కానీ అల్టిమేట్లీ 25,000 మెజారిటీ అంటే కేవలం పోల్ మేనేజ్మెంట్ మీద సాధ్యం కాదు, ఇతర అనేక ఫ్యాక్టర్స్ కలిసి వస్తేనే సాధ్యమవుతుంది. సో అందువల్ల మీకు గమనించండి, రేవంత్ రెడ్డి ఇమేజ్లో కూడా ఇంప్రూవ్ అయింది. హైకమాండ్ కూడా అప్పటిదాకా నమస్తే తెలంగాణ వార్తలు వచ్చేది రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డికి గ్యాప్ అని. ఇప్పుడు ఏం గ్యాప్ అనేది ఆగిపోయినాయి చూడు, వార్త వస్తలే ఈ మధ్య. ఎందుకంటే ఇది కన్సాలిడేటెడ్ జూబ్లీ హిల్స్ని గెలిపించడం ద్వారా ఇప్పుడు తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఇలా ఓవరాల్గా మీకు అన్నిటికన్నా ముఖ్యం గ్రామాల్లో ఈ ఇందిరమ్మ ఇల్లు మొదలైనవి. ఇందిరమ్మ ఇల్లు చాలా ప్రభావాన్ని చూపినాయి. రేషన్ కార్డులు చాలా ఏళ్ళు రేషన్ కార్డులు ఇవ్వలేదు, ఆ రేషన్ కార్డులది కూడా చాలా ప్రభావం పడుతుంది. ఏ ప్రభుత్వం కూడా అన్ని హామీలు అమలు చేయదు, ఏ పార్టీ కూడా. కాంగ్రెస్ చేయదు, బీఆర్ఎస్ చేయదు. బీఆర్ఎస్ చేసిందా? మీకు దళితులకు 3 ఎకరాలు అమలు చేసిందా?
నిరుద్యోగ భృతి అమలు చేసిందా? చంద్రబాబు నాయుడు నిరుద్యోగ భృతి అమలు చేశాడా? సో అందువల్ల ఎవరైనా పార్టీ కొన్ని హామీలు అమలు చేయరు, అది మన ప్రజలు కూడా తెలుసు. అందువల్ల ఏది ఎన్ని అమలైనా పార్టీ ఇప్పుడు ఎస్పెషల్లీ ఇందిరమ్మ ఇల్లు రావడం మొదలైంది, డబ్బులు పడడం మొదలైంది అకౌంట్స్లలో. సో అలా మీకు ఈ రేషన్ కార్డులు కొంత పాజిటివ్ వాతావరణం కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. కానీ అందువల్ల కాంగ్రెస్ పార్టీకి పై చేయింది, మెజారిటీ సర్పంచులు కాంగ్రెస్ ఉంది. దట్ మే బి ట్రూ ఆల్సో. పొలిటికల్ సిచ్యువేషన్ బట్టి కూడా వెరీ డిఫికల్ట్ టు క్యాలిక్యులేట్. ఇక బీఆర్ఎస్ అనేది ఇప్పటికీ కూడా ఒక బలమైన శక్తి. అంటే ఎమ్మెల్యేలు 10 మంది కాంగ్రెస్కి వెళ్ళినా బీఆర్ఎస్ అసెంబ్లీ ఎలక్షన్లలో తర్వాత లోక్సభ ఎలక్షన్లో 17% పడిపోయినా బీఆర్ఎస్ పని అయిపోయింది, కేసీఆర్ పని అయిపోయింది అని రేవంత్ రెడ్డి ఎప్పుడు చెప్తుంటాడు చూడు. అది నిజం కాదు అని కూడా మనకు జూబ్లీహిల్స్ ఎలక్షన్ అప్పుడే అర్థమైంది. బీఆర్ఎస్ ఓడిపోయినా చాలా గట్టి పోటీ ఇచ్చింది. ఒక దశ వరకు చివరి 1 వీక్ వరకు కూడా బీఆర్ఎస్ఏ గెలుస్తుందని కూడా సర్వేలు కూడా తెలియజేశాయి. అందువల్ల బీఆర్ఎస్ గ్రౌండ్ పైన బలంగా ఉంది అనేది చాలా క్లియర్గా ఈ సర్పంచ్ ఎన్నికలు నిరూపించాయి. అఫ్కోర్స్ నమస్తే తెలంగాణలో ఒక క్లెయిమ్ ఉండొచ్చు, మిగతా పేపర్లు ఇంకో క్లెయిమ్ ఉండొచ్చు. బట్ ఓవరాల్గా మాత్రం బీఆర్ఎస్ ఇది ఫార్మిడబుల్ అపోజిషన్. అంటే కాంగ్రెస్ పార్టీ ఏదో కేక్ వాక్ లాగా ఎప్పటికీ ఉంటుంది అనుకుంటే పొరపాటు. బీఆర్ఎస్ చాలా బలంగా ఉంది. ఓడిపోయినా కూడా అది ఎక్కడా తగ్గడం లేదు, తగ్గేదే లేదు అంటున్నారు బీఆర్ఎస్ నాయకత్వం. అది వాస్తవం అనేది క్షేత్రస్థాయి ఎన్నికల ద్వారా కూడా నిరూపించబడింది. మూడోది మేమే ప్రత్యామ్నాయం, 2028 అధికారం మాదే, కాంగ్రెస్కి ఒక ఛాన్స్ ఇచ్చారు, బీఆర్ఎస్ని చూశారు, ఇక ప్రజలు బీజేపీని చూస్తున్నారు అని బీజేపీ చెప్తూ ఉంటుంది. జూబ్లీహిల్స్లో డిపాజిట్ గల్లంతు కావడంతో ఆ నరేటివ్ కాస్త పంక్చర్ అయింది. నిన్న మోడీ అక్షంతలతో ఇంకా క్లియర్గా అర్థమైంది. మనకు ప్రజలు ఓటేస్తానికి రెడీగా ఉన్నారు, కానీ బట్ మనమే వారిని చేరుకోలేకపోతున్నాం, మీ వల్లనే అని చెప్పి నాయకుల్ని ఉతికారేశారు మోడీ. ఎందుకంటే మీకు గుర్తుండే ఉంటుంది, బీజేపీకి ఒకసారి 2 సీట్లు వచ్చాయి, 84 అనుకుంటాను, 2 సీట్లు వచ్చాయి. అప్పుడు తెలంగాణలో 1 సీటు హన్మకొండలో జంగారెడ్డి గెలిచాడు, గుజరాత్లో 1 సీటు మొన్న మోడీ 100 ఎంపీలతోని. మనకు 2 సీట్లతో మన బీజేపీ ప్రస్థానం మొదలైంది. అప్పుడు తెలంగాణలో మొదటి సీటుతోనే స్టార్ట్ అయింది, 2వ సీటు గుజరాత్లో వచ్చింది. అప్పుడు మేమంతా తెలంగాణ వైపే చూసేవాళ్ళం. ఇలా గుజరాత్లో బీజేపీ ఎట్లుంది, తెలంగాణలో బీజేపీ ఎట్లుంది, తప్పు ప్రజలదా? ప్రజలు బీజేపీ పుట్టినరోజే తెలంగాణలో ఓటేస్తానికి సిద్ధంగా ఉన్నారు, మీరు లేరు అని చెప్పి నాయకుల్ని వాయించాడు. నేను మీకు మోడీ తెలంగాణ ఎంపీల్ని ఏదో చెప్పబోతే కూడా సబ్ కుచ్ మాలూమే మేరకు అని కూర్చోన్నాడు. అంతే తెలుసు నాకు కూర్చోని, అంత సీరియస్గా అన్నాడు. అందువల్ల ఇప్పుడు జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లో బీజేపీ డిపాజిట్ గల్లంత కావడము, మోడీ వాయించడం, ఇవన్నీ చూసినాక ఇప్పుడు క్షేత్రస్థాయి ఎన్నికల్లో కూడా బీజేపీ ఈజ్ నోవేర్ నియర్. అసెంబ్లీ ఎన్నికల్లో 14% ఓటింగ్ వచ్చి లోక్సభ ఎన్నికల్లో 35% పెంచుకొని బీజేపీ చేజార్చుకుంటుంది. ఇది సెకండ్ టైం బీజేపీ ఈజ్ గివింగ్ అప్. తనకు అందవచ్చిన అవకాశాన్ని ఎలా వదులుకుంటుంది దానికి తెలంగాణ బీజేపీ చక్కటి ఉదాహరణ. మీకు 2000 దుబ్బాక, హుజూరాబాద్ జిహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో అప్పటికి ఇంకా కాంగ్రెస్ రివైవ్ కాకపోవడం, హుజూరాబాద్లో 3000 ఓట్లు రావడం, మీకు హుజూర్ నగర్లో సిట్టింగ్ సీట్ కోల్పోవడం, నాగార్జున సాగర్లో జానారెడ్డి ఓడిపోవడం, ఇవన్నీ జిహెచ్ఎంసీలో 2 సీట్లు రావడం, కాంగ్రెస్ ఆ స్థితిలో ఉండి బీజేపీ ఊపుండే అప్పుడు వదులుకున్నారు మొదటిసారి ఛాన్స్ను. ఇప్పుడు 2వసారి లోక్సభ ఎన్నికల తర్వాత వదులుకున్నారు. అంటే రాజకీయ పరిస్థితులు అనేక సార్లు అవకాశాలు ఇస్తున్నాయి, బీజేపీ వదిలేసుకుంటోంది. ఇది ఇప్పుడు సర్పంచ్ ఎన్నికల్లో మరోసారి రుజువైంది. బీజేపీ ఎక్కడా అపోజిషన్ స్పేస్లో బీఆర్ఎస్ను రిప్లేస్ చేసే పరిస్థితే లేదు. అది జూబ్లీహిల్స్లో ప్రూవ్ అయింది, ఇప్పుడు స్థానిక ఎన్నికల్లో ప్రూవ్ అయింది. తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ఏ తప్ప బీజేపీ ఈజ్ నాట్ ఏ బిగ్ ఫోర్స్. అది ప్రత్యామ్నాయం అనే ప్రశ్నే ఉత్పన్నం కాదు అనేది ఈ ఎన్నికలు మరోసారి రుజువు చేశాయి. సార్, ఇక ఇండిగో సంక్షోభ నేపథ్యంలో విమాన ఛార్జీలు విపరీతంగా పెరగడం మనం చూసాం. దీనిపై ప్రజల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. ఈ విమాన ఛార్జీలను నియంత్రించాలనే డిమాండ్ కూడా వచ్చింది ప్రజల నుంచి. దీని మీద పార్లమెంట్లో చర్చ జరిగింది సార్. సివిల్ ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు స్పందించారు. విమాన ఛార్జీలపై పరిమితులు విధించడం ఒక్కటే పరిష్కారం కాదు, మిగతా దేశాలతో పోలిస్తే భారత్లో విమాన ఛార్జీలు తక్కువగా ఉన్నాయి,
పౌర విమానయాన రంగం అభివృద్ధి చెందాలంటే నియంత్రణలు ఉండకూడదు అంటూ ఉన్నారు సార్ సివిల్ ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు. ఎందుకు సార్ ప్రభుత్వం నియంత్రించలేకపోతాం? అంటే ప్రభుత్వము ఎక్కడ కూడా ప్రైవేట్ కంపెనీలను అన్నిటిని నియంత్రించడం సాధ్యం కూడా కాదు ప్రాక్టికల్గా కూడా. కానీ మనకు అర్థం కావాల్సిందంటే ఒకప్పట్లాగా ప్రయాణం అనేది లగ్జరీ కాదు. ఇది గవర్నమెంట్కి అర్థం కావాలి. ఇది నో లాంగర్ లగ్జరీ. ఒకప్పుడు బస్సులో ప్రయాణం చేయడం, ట్రైన్లో పనిచేయడం సామాన్యుడికి అవకాశం, విమానాల్లో పనిచేయడం ఒక విలాసము అనుకునేవాళ్ళు. ఇప్పుడు అది విలాసం కాదు. అంటే ఎకానమీ మారుతున్న కొద్దీ, లైఫ్ స్టైల్ మారుతున్న కొద్దీ, జనరేషన్ చేంజ్ అవుతున్న కొద్దీ వాట్ ఈజ్ లగ్జరీ, వాట్ ఈజ్ నాట్ లగ్జరీ మారిపోతుంది. ఇప్పుడు ఫ్రిడ్జ్ లగ్జరీ కాదు. ఆ డ్రైవర్ ఇంట్లో కూడా ఫ్రిడ్జ్ ఉన్నది, చిన్న ఫ్రిడ్జ్ ఉన్నది డ్రైవర్ ఇంట్లో కూడా. సో ఫ్రిడ్జ్ ఈజ్ నాట్ లగ్జరీ, కార్ ఈజ్ నాట్ లగ్జరీ. మా కాలేజీలో ఆఫీస్ బాయ్ కూడా కార్ ఉంది, సెకండ్ హ్యాండ్ కార్ కొనుక్కున్నాడు, కార్లో వస్తాడు. సో అప్పుడు మనకు చూడండి, 2 తెలుగు రాష్ట్రాల్లో టీచర్స్ చాలామంది కార్లు కొన్నారు. టీచర్ ఉద్యోగం చాలా పెద్ద ఉద్యోగం ఏమీ కాదు కదా, మీకు లక్షల కోట్ల రూపాయల ఆదాయం వచ్చే ఉద్యోగం కాదు. మరి కారు కొనగలుగుతున్నారు కదా. ఎందుకు? ఓ స్థాయికి వచ్చాక టీచర్ శాలరీ కూడా ₹1,00,000 ఉంటుంది, భారీ 2 టీచర్లు అయితే 2 లక్షలు లేదా 1,50,000 ఉంటుంది, కార్ ఎఫోర్డ్ చేయగలుగుతున్నారు. సో అందువల్ల కార్ ఈజ్ నాట్ లగ్జరీ. అలాగే ఎయిర్ ట్రావెల్ ఈజ్ నో లాంగర్ లగ్జరీ. మీరు ఎయిర్పోర్ట్కి పోయి చూస్తేనే అర్థమవుతుంది, ఎంత సామాన్యుడు కూడా ఎయిర్పోర్ట్లో కనబడతాడు. సో అందువల్ల ఇది ఎసెన్షియల్ సర్వీస్, ఎకనామిక్ యాక్టివిటీకి కానీ హ్యూమన్ మొబిలిటీకి కానీ ఇది ఎసెన్షియల్ సర్వీస్ అనేది ప్రభుత్వం ముందుగా గుర్తించాలి. తర్వాత కరెక్టే, విమాన ఛార్జీలు మీరు నియంత్రించలేరు, మీరు నిర్దేశించలేరు అన్నదాన్ని నేను ఒప్పుకుంటా. నియంత్రించలేరు అని నిజం కాదు కదా. మరి అదే సమయంలో ప్రాఫిటీరింగ్ ఎందుకు జరుగుతోంది? గుత్తాధిపత్యం క్లియర్గా కనబడుతోంది కదా. అందరూ చెప్తున్నారు కదా, ఇండిగో 63-64% మార్కెట్ షేర్ ఉండడం, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్తో కలిపితే అయితే అది 85-90% ఉండడం వల్లనే ఈ పరిస్థితి ఏర్పడింది అని. సో మీకు గుత్తాధిపత్యం ఉన్న చోట కన్స్యూమర్ కెన్ నెవర్ బి ద కింగ్. కన్స్యూమర్ విల్ బి ఎ స్లేవ్, కార్పొరేట్ విల్ బి ద కింగ్. అందువల్ల మనం అడుగుతున్నది అంటే విమాన ఛార్జీలను ప్రభుత్వమే నిర్ణయించమని చెప్పడం లేదు. కానీ వై షుడ్ ఎ కన్స్యూమర్ బికమ్ ఎ స్లేవ్? వై కార్పొరేట్ బికమ్ ఎ కింగ్? మా ఫ్రీ మార్కెట్ సూత్రమే ఏంటంటే కన్స్యూమర్ ఇస్ ద కింగ్, స్వేచ్ఛా మార్కెట్ సూత్రం. ఇక్కడ అలా ఉందా స్వేచ్ఛా మార్కెట్లో? ఇండిగో దాడికి ప్రయాణికులు 10 లక్షల మంది ప్రయాణికులు రిసీవింగ్ ఎండ్లో ఉన్నారు. అన్ఫార్చునేట్లీ ప్రతి దానిపైన స్పందించే మోడీ దీనిపైన స్పందించాడు. సో ఈ ఇష్యూని పక్కకు పెడతారు. కానీ ప్రాక్టికల్గా జరిగింది ఏంటి? ఇప్పుడు ఉదాహరణకి ఇది ఒక్కసారి కాదు, మీకు గతంలో పహల్గామ్ దాడి జరిగాక భయంకరంగా ఛార్జీలు పెంచారు, శ్రీనగర్ టు ఢిల్లీ ఎయిర్ ఫేర్ ఛార్జెస్. మరి అదైతే అన్యాయం కదా. దేశం యొక్క పెద్ద విషాదాన్ని చూసినప్పుడైనా కార్పొరేట్ కంపెనీలు ఈ నీచమైన వ్యాపారాన్ని చేయడం ఏంటి అనేది క్వశ్చన్ కదా. అప్పుడు ఒక సామాజిక బాధ్యత ఉంటుంది కదా. నువ్వు అక్కడ ఉన్న వాళ్ళను అక్కడ స్టాండర్డ్ అయ్యి తీవ్రవాద దాడి జరిగాక ఆ పరిస్థితుల్లో వాళ్ళను గమ్యస్థానాలకు చేర్చడం అనేది బాధ్యత కాదా? ఈ సామాజిక బాధ్యత ఎందుకు విస్మరించే కంపెనీలు, దేశాన్ని ఉద్ధరించే కంపెనీలు అయితే ఆ పనిచేస్తాయా? మరి దాన్ని ప్రభుత్వం చూస్తూ మేము నిన్న అంటారు మినిస్టర్, మేము అప్పుడు కొంత నియంత్రించాం కదా అని. నియంత్రించడం వేరు, అసలు అలా ఆ ప్రవర్తనే ఎందుకు మీరు ఆపలేకపోతున్నారు అనేది పాయింట్ కదా. అలాగే కోవిడ్ అప్పుడు ప్రైవేట్ ఆసుపత్రుల వీర విహారం చూశాం కదా. కోవిడ్ అప్పుడు ఎంత దారుణమైన వీర విహారాలు చూశాం కదా. ₹1,000 లక్షల రూపాయలు లాగేశారు. అసలు ఎందుకు బిల్లులు చెల్లిస్తున్నామో తెలియని పరిస్థితి కదా కోవిడ్ అప్పుడు. మరి ఎక్కడ పోయాయి ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్ల సామాజిక బాధ్యత? మరి అప్పుడు ఎవరు నిలబెట్టింది? ఉస్మానియా హాస్పిటల్, గాంధీ హాస్పిటల్, MGM హాస్పిటల్, తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్గా ప్రజలు నిలబెట్టింది. సో అందువల్ల మీకు కార్పొరేట్ రంగానికి కూడా ఒక సామాజిక బాధ్యత ఉంటుంది, సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఏ ఖర్చులు పెరిగాయని మీరు 5,000 విమాన దాన్ని 50,000 ఛార్జ్ చేశారు. మీకు ఏమన్నా ఖర్చులు ఎందుకు పెరిగినాయి? పైలట్ల జీతాలు పెంచినరా? ఏవియేషన్ టర్బైన్ ఫేర్ రేట్లు పెరిగినాయా? కేవలం మార్కెట్లో స్కేర్సిటీని ఎక్స్ప్లాయిట్ చేశారా లేదా? నిజంగానే డిమాండ్ అండ్ సప్లై అదేమన్నా సంబంధం లేదు కదా. అంటే మీరు ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళు దోచుకుంటారని కార్పొరేట్ కంపెనీలు ప్రాఫిటీరింగ్ చేస్తుంటే ప్రభుత్వం మేమేమీ చేయలేము, మేము ప్రేక్షక పాత్ర వహిస్తామని ఎట్లా? ఏమంటున్నాడు మినిస్టర్? లేదు, ఇట్లా కోవిడ్ టైంలో, పహల్గామ్ దాడుల టైంలో ఇప్పుడు కూడా మేము ప్రైస్ క్యాపింగ్ చేసాం, ఇది ఎప్పటికీ చేయలేమంటున్నారు. ప్రైస్ క్యాపింగ్ చేసినా కూడా అది చాలా ఎక్కువ ప్రైస్, ఇంకా స్టిల్ ఇట్ హయ్యర్ ప్రైస్, నార్మల్ ప్రైస్ కాదు కదా మీరు.
సో అందువల్ల దేర్ షుడ్ బి సమ్ రీజనబుల్ ప్రాఫిట్ ఉండాలి. ఒక విమానయాన రంగం అభివృద్ధి కావాలంటే ప్రభుత్వము ఛార్జీలు నిర్దేశించాలి. ఎస్, నేను ఒప్పుకుంటాను, కానీ ప్రాఫిటీరింగ్ అయితే అరికట్టాలి కదా. సో ఇష్టం వచ్చినట్టుగా ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు, తమ కన్జ్యూమర్స్ కష్టాల్లో ఉన్నప్పుడు మేము దోచుకుంటామనే ఈ దోపిడీ మనస్తత్వాన్ని కట్టడి చేయమంటున్నాం. వ్యాపారం చేయొద్దని ఎవరు అంటలేరు, రీజనబుల్ ప్రాఫిట్ పొందాల్సిందే. లేకపోతే ఇన్వెస్ట్మెంట్ ఎలా పెడతారు? రిస్క్ తీసుకొని ఎయిర్లైన్ కంపెనీలు ఇన్వెస్ట్ చేస్తున్నాయి కదా. 2000 నుంచి 2025 మధ్యలో 14 కంపెనీలు మూతపడ్డాయి. ఇప్పుడున్న కంపెనీలు మూతపడవాలని మనం ఏం కోరుకోం. వాళ్ళకి లాభాలు ఉండాలి, ప్రాఫిట్స్ ఉండాలి. ప్రాఫిట్స్ ఆర్ డిఫరెంట్, ప్రాఫిటీరింగ్ ఇస్ డిఫరెంట్, కామర్స్ ఇస్ డిఫరెంట్, కమర్షియలైజేషన్ ఇస్ డిఫరెంట్. కామర్స్కి ఎవరు వ్యతిరేకం కాదు, ప్రాఫిట్స్కి ఎవరు వ్యతిరేకం కాదు, కానీ లాభాపేక్ష కొరకు ప్రజల ప్రయోజనాలతో ఆడుకోవడం అనేది నేరం. సో దానిపైన ప్రభుత్వం రెగ్యులేషన్ ఉండాలి. రెగ్యులేటర్స్ క్లియర్ ఫెయిల్యూర్, గవర్నమెంట్ క్లియర్ ఫెయిల్యూర్ కనబడుతుంది కదా. ఇది తెలిసి వేసిన కుట్రే కదా. మీకు వింటర్లో ఎన్ని విమానాలు నడుపుతామని ముందే కొన్ని నెలల ముందు ఇండిగో షెడ్యూల్స్ ఇచ్చింది. షెడ్యూల్ ఇచ్చింది తెలుసు. ఈ ఫ్లైట్ సేఫ్టీ టైమింగ్, ఫ్లైట్ డ్యూటీ టైమింగ్ లిమిటేషన్స్ అమలు కాబోతున్నాయని తెలుసు. మరి పైలట్ల సంఖ్య లేకుండా షెడ్యూల్ ఎట్లా ఇచ్చారు? డీజీసీ అడగాలి కదా, మీరు ఇచ్చిన షెడ్యూలే కదా, మీరు ఎందుకు నడపలేకపోతున్నారని. ఆన్సర్ లేదు కదా ఇండిగో దగ్గర. అంటే ఇండిగో ప్రభుత్వం కుమ్ముక్కై ప్రజలకు, ప్రయాణికుల సేఫ్టీని తాకట్టు పెట్టడం వల్ల వచ్చిన సమస్య కాదా ఇది? అందుకే కదా ప్రధానమంత్రి మోడీ ఒక్క మాట అనలేకపోతున్నారు. లేకపోతే ఇండిగోను పైన మీరు ఇప్పుడు మాట్లాడుతున్నాడు మినిస్టరు, ఇండిగో అది చేస్తాం ఇచ్చేస్తామని. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండిగో ఇలా బ్లేటెంట్గా 6 నెలలుగా పైలట్ల రిక్రూట్మెంట్ ఆపి, పైలట్లు లేకపోయినా విమానాలను నడుపుతామని షెడ్యూల్ ఇచ్చినప్పుడు ప్రభుత్వం నిద్రపోయిందా? అది కదా ప్రశ్న ఆన్సర్ చేయాలి. అందువల్ల నోబడీ ఈజ్ ఆస్కింగ్, మీరు విమాన ఛార్జీల్ని ప్రభుత్వమే నిర్ణయించాలి, అది ప్రాక్టికల్గా సాధ్యం కాదు. మార్కెట్ కానీ డిమాండ్ అండ్ సప్లై బయట ఉంటుందని మినిస్టర్. డిమాండ్ పై సప్లై లేదు. డిమాండ్ అండ్ సప్లై లేకుండా కృత్రిమ స్కేర్సిటీ క్రియేట్ చేసి మీరు లాభం పొందుతున్నారు కదా. మరి ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు కదా. దాన్ని కదా క్వశ్చన్ చేసేది. థ్యాంక్ యూ సో మచ్ సార్.